హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రైల్వే శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్స్ చూసి పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, దాదాపుగా 520 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా దీని అర్హత కూడా 10th మరియు ఐటీఐ. ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాంతోపాటుగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలు మీకు ఇమీడియట్లీ అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, let's start the video. Friends, ఈ నోటిఫికేషన్ అయితే సదరన్ రైల్వే నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, సదరన్ రైల్వే ఈసారి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఫ్రెండ్స్, అదే టోటల్ 3 పార్ట్స్గా రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, అందుకని నేను ఆల్రెడీ మీకు 2 పార్ట్స్లో అయితే 2 వీడియోస్లో సపరేట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి డివిజన్ని వాళ్ళు వేరేగా వేకెన్సీస్ అయితే డివైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు అన్ని వేకెన్సీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని దగ్గరలో మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందుకని మీకు నేను వేరేగా చేయడం జరిగింది. ఇదైతే మీకు సెంట్రల్ వర్క్షాప్ పొన్నమలై తిరుచినాపల్లిలో ఏదైతే అతి పెద్ద వర్క్షాప్ ఉంది ఫ్రెండ్స్, ఆ వర్క్షాప్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. చాలా పెద్ద వర్క్షాప్ ఫ్రెండ్స్, మంచి వేకెన్సీస్ కూడా వాళ్ళు ఇందులో అరేంజ్ చేశారు. సో మనం మరిన్ని వివరాలు ఇందులో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో దీని డేట్ ఆఫ్ స్టార్టింగ్ అయితే ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్న డేట్ అయితే 1/10/2022 నుంచి ఫ్రెండ్స్ అప్ టు లాస్ట్ డేట్ మీకు 31/10/2022 వరకు ఉంది. ఫ్రెండ్స్, సో ఇంకా మన చేతిలో 15 days టైం ఉంది. ఫ్రెండ్స్, సో వీ కెన్ ఈజీలీ అప్లై. సో వేకెన్సీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా ఐటీఐ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఐటీఐ బేస్ అయితే ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఐటీఐ బేసెస్లో వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. ఫిట్టర్కి అయితే 81 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే మీకు వెళ్ళారు. ఇవన్నీ డైరెక్ట్గా మీరు వర్క్షాప్లో వేకెన్సీస్. ఫ్రెండ్స్, ఇవి మీకు వర్క్షాప్లో వేకెన్సీస్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఫ్రెండ్స్, మీరు ఒక లొకేషన్లో వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. మీరు బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీకు డే టు డే టైమింగ్ ఉంటుంది. మార్నింగ్ ఇంత టైంకి ఇన్ అవుతారు, ఈవినింగ్ ఇంత టైంకి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది మీకు వర్క్షాప్ అయితే మీకు ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫ్రెండ్స్, సో అదే ఇవన్నీ వేకెన్సీస్ అయితే మీకు ఇక్కడ వర్క్షాప్లోనే అరైజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, సో అందుకని ఈ వీడియో వేరేగా చేయడం జరిగింది. వేకెన్సీస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, దాంతోపాటుగా మీకు వర్క్షాప్ కాకుండా తిరుచినాపల్లి డివిజన్ అంటే ఫ్రెండ్స్, మొత్తం తిరుచినాపల్లిలో ఎక్కడైనా ఇవ్వచ్చు వాళ్ళు. వాటి వేకెన్సీస్ కూడా సపరేట్గా ఉన్నాయి. అవి కూడా వారు ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. దీంతోపాటుగా మధురై డివిజన్ నుంచి కూడా ఒక 40 వేకెన్సీస్ అయితే అరైజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఆ వేకెన్సీస్ కూడా మీకు ఇందులో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీంతోపాటుగా మనం ఇప్పుడు ఎలిజిబిలిటీకి వస్తే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీలో మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏదైతే ఎలిజిబిలిటీ ఉండాలని. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వస్తే మనకి ఐటీఐలోని ఇక్కడ ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్, ఫిట్టర్, మిషనిస్ట్, వెల్డర్, ఇవన్నిట్లోని క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ నేను థంబ్లైన్లో చెప్పడం జరిగింది. 10th మినిమం 50% ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఆ మాత్రం ఉంటే చాలు. దాంతో ఎలక్ట్రీషియన్స్ కూడా ఇందులో తీశారు. ఫ్రెండ్స్, 10th ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్స్, పిఏఎస్ఎస్ఏ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫ్రెండ్స్, ఓబీసీ కాదు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ ఉంటే సరిపోద్ది. ఫ్రెండ్స్, క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్, డిప్లొమా, డిగ్రీ అండ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్గా క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ డిప్లొమా, డిగ్రీ చేసి ఉన్నారు. ఫ్రెండ్స్, వాళ్ళు ఈ అప్రెంటిస్కి అప్లై చేయొచ్చా అని అంటే ఫ్రెండ్స్, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఫ్రెండ్స్, ఇందులో ఓన్లీ 10th ప్లస్ ఐటీఐ మాత్రమే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ అయితే మీకు 29/9/2022కి 15 years అయితే మీకు ఉండాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా 24 years లోపలే మీ వయసు అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఓబీసీకి 3 years ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి 5, పీడబ్ల్యూడీకి 10 years. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వస్తే 100 rupees అయితే ఫీజు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సో ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకైతే అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్, ఏటేటి క్వాలిఫికేషన్స్, ఏటేటి ఏజ్ లిమిట్ అవన్నీ. అండ్ దాంతోపాటుగా దీని అప్లికేషన్ లింక్ అయితే ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంచాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు ఇందులో నేను షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ముందు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఒకళ్ళు అప్లై చేయాలి అనుకుంటే మీరు చేయండి. ఫ్రెండ్స్, ఆ పాయింట్ ఏంటి అంటే, ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. ఇది 1 year అప్రెంటిస్. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఏదైతే వేకెన్సీస్ కోసం మీరు అప్లికేషన్ చేస్తున్నారో ఇందులో మీరు సెలెక్ట్ అయితే మీకు 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఎటువంటి రాత పరీక్షలు ఉండవు. మీకు డైరెక్ట్గా మీ మెరిట్ చూసి, మీ యొక్క మార్క్స్ని చూసి మీకు అయితే సెలెక్ట్ చేస్తారు. అది కూడా మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయిన తర్వాత 1 year అయితే మీరు ఇక్కడ ట్రైనింగ్ చేయాలి. ఫ్రెండ్స్, 1 year అయిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఆ సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్తో మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చిన ఎటువంటి లెవెల్ 1 ఎగ్జామ్ అయినా సరే దానిలో మీరు 20% కోటా అయితే పొందుతారు. ఫ్రెండ్స్,
ఎస్ ఫ్రెండ్స్, 20% కోటా. ఇది చాలా ఎక్కువ కోటా ఫ్రెండ్స్. అందులో మీకు ఈజీగా జాబ్ అయితే అవుద్ది. దాంతోపాటుగా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ లెవెల్ 1 ఎగ్జామ్లో ఏవైతే ఫిజికల్ టెస్టులు ఉంటాయో, రన్నింగ్ కానీ ఇంకేవైనా కానీ, ఆ ఏ టెస్ట్ని కూడా మీరు అటెండ్ అవ్వవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా మీ మెడికల్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎగ్జామ్ 20% కోటాలో ఏదైతే కట్ ఆఫ్ 20, 30, 40, 50 ఏ కట్ ఆఫ్ ఉంటుందో ఆ కట్ ఆఫ్ మీరు క్రాస్ చేస్తే మీకు డైరెక్ట్గా మెడికల్, దాని తర్వాత జాబ్ ఫ్రెండ్స్. సో ఇది చాలా డైరెక్ట్గా మీరు రైల్వేలో ఇన్ అవ్వడానికి ఈ సర్టిఫికేట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ స్టైఫండ్ కూడా మీకు బాగా ఆఫర్ చేస్తారు ఫ్రెండ్స్. నియర్లీ 7,000 to 8,000 పర్ మంత్ ఇస్తారు. సో మీకు ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది డైరెక్ట్గా రైల్వేలో వర్క్ చేయడానికి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఏ అప్రెంటిస్కి అయితే ఇలా లేదు, బట్ సదర్న్ రైల్వే ఈసారి మెన్షన్ చేసింది సపరేట్గా. వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ప్లేసెస్ని అయితే చెప్పారు. హోల్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, హోల్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి, హోల్ స్టేట్ ఆఫ్ కేరళ అని, హోల్ స్టేట్ ఆఫ్ అండమాన్ నికోబార్ అండ్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చిత్తూరు ఇలా డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళైతే ఈసారి అప్లికెంట్స్ని ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళని, ఈ స్టేట్లో ఉన్న వాళ్ళని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అయితే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అయితే కాదు. సో ఇది మనకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ దీన్ని అయితే అప్లై చేయలేరు. నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయగలరు. అండ్ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇది ఒకటి ప్రాబ్లమేటిక్ పాయింట్ ఫ్రెండ్స్, బట్ ఏం చేయలేము. వాళ్ళ ఏదైతే నోటిఫికేషన్, వాళ్ళ డిసిజన్ ఈజ్ ఫైనల్ డిసిజన్, రైల్వే డిసిజన్. సో బెటర్ హోప్ మనకి ఇంకా మంచి అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ముందుకు ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి వేకెన్సీస్ మీకు వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మీకు వీడియో చేసి అప్డేట్ అయితే చేస్తాను. మీరు హోప్స్ అయితే వదలకండి, బాగా ప్రిపేర్ చేయండి, మంచి జాబ్ గెటింగ్ చేయండి. గవర్నమెంట్ జాబ్ మీకు ఖచ్చితంగా కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో గట్టా ఉన్న వాళ్ళైనా సరే, తమిళనాడులో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.